మరోవైపు సిపిఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో భోక్తాపూర్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కార్మికుల నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. కార్మికులకు 139వ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులంతా కలిసికట్టుగా పోరాడితే తమ హక్కులను సాధించుకోవచ్చన్నారు. 139 ఏళ్ల పోరాట ఫలితం 8 గంటల పనిదినమన్నారు. ఈరోజు సిపిఐ జిల్లా కార్యాలయంలో 139వ మేడే జరుపుకుంటా ఉన్నాం. మే 1, 1886 అమెరికా చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కొరకు, బాంచందర్ అనే విముక్తి కొరకు అమెరికా సామ్రాజ్య దేశమైన ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం, అక్కడ అమెరికా ప్రభుత్వం కార్మికులు చేస్తున్న పోరాటంపై పోలీసులను ఉసుగొల్పి ఆనాడు చికాగో నగరంలో జరిగిన స్ఫూర్తి మన దేశంలో ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పుట్టిన తర్వాత ఈ దేశంలో అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కార్మిక చట్టాలు తుంగలో దొక్కుతూ ఉన్నది. 4 కోట్లను తీసుకొచ్చి రకరకాలుగా కార్మిక హక్కులు తొలగిస్తూ ఉన్నది. అందుకే ఇలా మే 20న కూడా కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కార్మిక హక్కులను కలరత్తు దేశంలో ఉన్న హక్కులని ఇలా తొలగించి ఇలా హిందూ మతం పేరు మీద ఈ దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది. బీజేపీని హఠావని బీజేపీని ఇలా వ్యతిరేకంగా దాదాపు 40 నుండి 50 కోట్ల మంది మే 20 నాడు పాల్గొంటున్నారంటే కార్మికుల హక్కుల్ని ఆనాడు అక్కడి నుంచి సంపాదించుకున్నారు.